హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను ఒక షార్ట్ పెట్టాను కదా, మట్టి కుండలో అన్నం వండటం ఎలా అనేది. అయితే ఇప్పుడు నేను పూర్తి వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ముందుగా మనం ఎలాగైతే గిన్నెలో వాటర్ కానీ బియ్యం కానీ తీసుకొని గ్యాస్ మీద పెడతామో అలాగే పెట్టాము. పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు లేదా పావు గంటలో అన్నం దాదాపుగా పొంగొచ్చేసింది. మన మామూలు పాత్రలాగానే వచ్చేసింది. దీంట్లో గంటె పెట్టి ఒకసారి చెక్ చేసి చూసాము. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా, అలా చూస్తే రైస్ అయితే మెత్తబడింది. మనం అలా టచ్ చేసి చూసుకొని ఓకే, ఇది మనకి లైన్గానే ఉంది, వంచుకుంటే సరిపోతుంది. కొంతమంది వంచుకుంటారు, కొంతమంది ఏకచ్చడానికి పెట్టుకుంటారు. అయితే మేమైతే ఇవాళ వంచడానికి ట్రై చేసి చూసాము. వంచాము పూర్తిగా స్థాయిలో. వంచిన తర్వాత అలాగే ఒక సైడ్కి పెట్టుకొని కొండని ట్రిప్కి ఒకసారి అటు ఇటు వంపుకుంటూ ఉండాలి. అలా చేయటం వల్ల ఏంటంటే రెండు వైపులు ఉండే నెమ్ము కానీ ఏదన్నా కానీ మొత్తం లాగేసి రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా తయారవుతుంది. కుండలో పెద్ద కష్టం అనుకుంటారు, కానీ మాకైతే పెద్ద కష్టంగా ఏం లేదండి. చాలా చాలా ఈజీగానే ఉంది. చూడండి, అన్నం కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా చాలా మంచిదండి. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. దాంతోపాటుగా ఈ డిస్పాస్ బార్లు ఉన్నాయి కదా, అంట్లు తోమే సబ్బులు, మొత్తం ఇవేవి కూడా వాడకూడదు. మనం పక్కకి నెట్టేసేయండి. ఎండు చెత్త ఇది ఎక్కడైనా దొరుకుతుంది పల్లెటూళ్ళలో. దీంట్లో కొద్దిగా తవుడు మిక్స్ చేసి క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుండని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి మట్టి పాత్రలో వండుకోవడానికి నేను చాలా 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 కూడా ఇష్టపూర్వకంగా వండుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. మా ఫ్యామిలీ నేను మొత్తం కూడా దీంట్లోనే వ్యవహారం చేస్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది అల్యూమినియం పాత్రలు. దీన్ని ఒక 2 days క్రితం మా వైఫ్ కర్రీ చేసి వండి తర్వాత కడిగి పక్కన పెట్టేస్తే దాంట్లో కొద్దిగా వాటర్ ఉండటం వల్ల దాంట్లో లేచిన ఫంగస్ చూడండి, మన బుడిపలు మీకు అర్థం అవుతానే ఉందేమో. అయితే అండి, వీటిని వాడటం మనకి మరి ఇప్పుడు రొటీన్ అయిపోయింది. పూర్తి స్థాయిలో ఎక్కువగా మొత్తం వీటిలోనే వండుతున్నారు. ఇవి చాలా చాలా ప్రమాదం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. ఈ కోటెడ్ కూడా ఇంత ముందులాగా రావట్లేదు. అంతా కూడా పైన మనం ఒక కర్రీ చేసామంటే దాని మీద ఉన్న కోటింగ్ మొత్తం కూడా ఆ రైస్లో కర్రీస్లో కరిగిపోవడం మనం అందరం చూస్తూ ఉన్నాము. దీన్ని పూర్తిగా ఆపాలని నేను కోరుకుంటున్నాను. చాలా కెమికల్స్ ఉంటాయి వీటిలో. కాబట్టి అందరూ కూడా కుండని యూజ్ చేయటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్ అని మనకి ఆహారంలో చాలా బాగా అందుతాయి. పోషకాల విలువలు ఏమాత్రం తగ్గవు, రుచి కూడా ఏమాత్రం తగ్గదు. అందరూ కూడా దీన్ని వాడవలసిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి విడి పాత్రలు ఎవరు వండుకోవద్దండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.